నమస్కారం మిత్రులారా, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ప్రత్యేక ప్రదేశం రామానాయుడు స్టూడియోస్, విశాఖపట్నం. రామానాయుడు స్టూడియోస్ విశాఖపట్నం సమీపంలో తీరప్రాంతాల్లో ఉండి సుందరమైన ప్రకృతి సౌందర్యంతో కూడిన ఈ స్థలం. ఇది ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ యందు కల్పించబడినది. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు ద్వారా స్థాపించబడింది. స్టూడియో పరిచయం. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరప్రాంతంలోని అందమైన నగరం విశాఖపట్నంలోని కొండలపై స్థాపించబడిన ఈ స్టూడియో తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఇది ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు గారు స్థాపించినది. ప్రదేశం మరియు నిర్మాణం. ఈ స్టూడియో సుమారు 33 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సముద్రతీరానికి అతి దగ్గరగా ఉండి కొండలపై నిర్మించబడినందున సముద్ర దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. అలాగే ఒక చిన్న సినిమా మ్యూజియం కూడా ఉంది. అక్కడ పాత సినిమాలలో వాడిన కెమెరాలు, పరికరాలు, ఫోటోలు చూడవచ్చు. ప్రాముఖ్యత. డాక్టర్ డి రామానాయుడు గారు భారతదేశంలో 150కి పైగా సినిమాలు నిర్మించారు. ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా నమోదు అయింది. ఆయన కలల సాకారంగా ఈ స్టూడియో ఏర్పడింది. ఈ స్టూడియో స్థాపన సంవత్సరం సుమారు 2008. మొత్తం భూభాగం సుమారు 33 ఎకరాలు మేర. సముద్ర తీరానికి దగ్గరగా ఉంది. భూమి కొంత భాగం కొండ మీద ఉండడం వల్ల అందమైన కనుబొమ్మల విజువల్స్ కనిపిస్తాయి. ఇది సినిమా ప్రొడక్షన్కు సంబంధించిన అన్ని కీలక సౌకర్యాలను కలిగి ఉంది. షూటింగ్ ఫ్లోర్లు, సెట్ లొకేషన్స్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్, డబ్బింగ్, మరియు ప్రివ్యూ థియేటర్ లాంటి వసతులు. సినిమా ప్రేమికులు, యాత్రికులు కూడా సందర్శించగలుగా. మీరు సందర్శించగా గోడ, గూర్ఖాలు, ప్రాచీన సినిమాటిక పరికరాలు, సినిమాకు సంబంధించిన ప్రదర్శనలు వీలవుతాయి. ఈ స్టూడియోలో వంటివి చూడదగినవి: వాయిస్ ఓవర్ వేసే స్టూడియోలు, షూటింగ్ సెట్లు, సెట్ డిజైన్లు, గొప్ప ప్రకృతి హాలంతాయ ఆలౌ, సముద్ర తీర దృశ్యాలు. ఒక చిన్న సినిమా మ్యూజియం కూడా ఉంటుంది. పాత కెమెరాలు, ప్రదర్శన జరిపే వస్తువులు ఇలా శ్రేణి గలవి. సాధారణ ఎంట్రీ, టికెట్ ఫీ ఉంటుంది. కెమెరా తీసుకువెళ్లితే చిన్న ఛార్జీలు ఉండవచ్చు. దైనా సినిమా షూట్ జరుగుతున్నప్పటికీ మీరు అక్కడ వీక్షణ చేసేందుకు అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో షూటింగ్ జరుగుతుంటుంది. రామానాయుడు, సురేష్ ప్రొడక్షన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పేరుగాంచినది. డి రామానాయుడు గారు భిన్న భాషలలో 150కి పైగా సినిమాలు నిర్మించారు. ఈ స్టూడియో ఆంధ్రప్రదేశ్లోని చిత్ర నిర్మాతలు, సెట్ డిజైనర్లు, సినిమా చిత్ర పాఠశాలలు మరియు స్టూడెంట్స్కు మంచి వర్క్ స్పేస్గా పనిచేస్తోంది. సముద్రతీర దృశ్యాలు. స్టూడియోలోని గార్డెన్స్, సినిమాటిక్ సెట్లు, షూటింగ్ జరుగుతున్న లైవ్ సన్నివేశాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. సందర్శన సమాచారం. స్టూడియో టైమింగ్స్: ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఎంట్రీ టికెట్ ఫీ ఉంటుంది. షూటింగ్ జరుగుతున్న సందర్భంలో కూడా కొన్ని ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. వీడియో ముగింపు. సినిమా అభిమానులు, ఫోటోగ్రఫీ ప్రేమికులు తప్పకుండా ఒకసారి రామానాయుడు స్టూడియోస్ సందర్శించాల్సిన ప్రదేశం ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం. మీరు వచ్చెప్పుడైనా సినిమా ప్రేమికులా లేక ఫోటోగ్రఫీ ఆసక్తి ఉన్నవారా? రామానాయుడు స్టూడియో సందర్శన చాలా ఉత్తమమైన అనుభవం అవుతుంది. మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చెయ్యండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఇలాంటి సినిమాటిక్ స్థలాల గురించి తెలియాలంటే నేను తెస్తూనే ఉంటాను. ధన్యవాదాలు.